నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. 21వ తారీఖు కార్తీక మాసంలో చాలా అద్భుతంగా గురు పుష్యమి యోగం వస్తోంది. అసలు ఇంత విరివిగా గురు పుష్యమి యోగం రావటం అంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ డేస్ కదా, వస్తూ ఉంటే ఎంత మనం వినియోగించుకుంటే, ఎందుకంటే మనం పాపకర్మలు మనసు రీత్యా చేసేస్తున్నాం, చూసే చూపుతో చేసేస్తున్నాం, వాక్కుతో అయితే ఇక చెప్పే పని లేదు. శ్రవణంతో ఆబ్వియస్ గా రకరకాల చెడ్డ న్యూస్లు వినటం కానీ, లేకపోతే చెడ్డ మాటలు కాసిపింగ్స్ వినటం కానీ ఆబ్వియస్ గా క్షయం అయిపోతూనే ఉంది. మనం చేసేటటువంటి పుణ్యమంతా క్షయం అయిపోతుంది. ఎన్ని పూజలు చేసినా కూడా ఒక్క పాపపు మాట మాట్లాడినా, ఒకరిని దూషించిన, ఒకరి గురించి చెప్పుకున్నా, నువ్వు చేసిన మంత్రసిద్ధి మొత్తం పోతుంది కదా. మనసులో కూడా వీడు భలే ఎదుగుతున్నాడు అని అనుకునే పరిస్థితి ఉంటుంది. కలియుగ ప్రభావం ఎందుకో తెలియదు, మొత్తానికైతే ఇది పరిస్థితి ఉంది. మరి ఇట్లా క్షయం అయిపోతూ ఉన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా పుణ్యాన్ని మనం సంపార్జించుకోవాలి. అందుకనే ఇస్తున్నాడేమో భగవంతుడు ఇట్లాంటి కాంబినేషన్స్ తో డేస్ అని అనిపిస్తుంది నాకైతే. సో మనం సద్వినియోగపరచుకోవాలి. ఈసారి చాలా చాలా అద్భుతంగా 21వ తారీఖు 3 సంఖ్య, అందుకే గురు సంఖ్య, అందుకే అద్భుతం. గురు సంఖ్య, గురువారం, పుష్యమి నక్షత్రం, గురు పుష్య యోగం. మరి గురు పుష్యమి యోగానికి ఎట్లా అక్క పీఠంలో ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయా, ఏం చేసుకోవచ్చు, ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు, ఒకసారి మీ ద్వారా. నవంబర్ 21 గురువారం గురు పుష్యమి యోగము, అమృత సిద్ధి యోగము, సర్వార్థ సిద్ధి యోగం. ఇలాంటి అద్భుతమైన యోగాలు, 3 యోగాలు కలిసి వచ్చిన రోజు కోసము మాలాంటి వాళ్ళు పరితపించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా మంత్రం సిద్ధించుకోవచ్చు ఆ రోజు చదివి, గురువు అనుగ్రహం ఇంకా ఇంకా ఎంత తెచ్చుకోవచ్చు, ఎంత సిద్ధించినా కూడా ఇంకా సిద్ధి పొందటానికి ఇలాంటి అద్భుతమైన ముహూర్తాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఏం చేసినా సక్సెస్, ఏది కొనాలన్నా, గురుమంత్రం ఫలించాలన్నా, ఏదైనా నూతన వ్యాపారం మొదలు పెట్టాలన్నా మళ్ళీ ముహూర్తం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్. సర్వార్థ సిద్ధి యోగము, గురు పుష్యమి యోగం అంటే ఏంటి, అసలు ఎంత బలం ఉంటుంది గురు బలం. ఎవరికైతే గురు బలం లేదో పద్మిని, ఈ రోజు నీ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లిళ్ళు అవ్వాలంటే గురుబలం కూడా అవసరం. శుక్రబలం ఎంత అవసరమో గురుబలం కూడా అంతే అవసరం. ఆడవాళ్ళకైతే గురుబలమే కావాలి, పెళ్ళవ్వాలి. ఆడపిల్లలకి గురుబలమే కావాలి. అసలు ఆ గురుబలం అనేది లేకపోతే పెళ్లిళ్ళు జరగవు. ఇలా పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ రోజుని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరాధన చేయాల్సిన రోజు. మీ అంటే చాలా మందికి గురువులు ఉంటారు, వెళ్ళలేకపోవచ్చు, దూరంగా ఉండొచ్చు. అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్ లో మాట్లాడైనా మీరు వాళ్ళ ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ తీసుకున్నా కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆది గురువు దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవచ్చు, శ్రీపాద శ్రీవల్లభ స్వామిని స్మరించుకోవచ్చు, నృసింహ సరస్వతిని స్మరించుకోవచ్చు. అసలు గానగాపూర్ అంటేనే ఇప్పుడు పౌర్ణమి తిథులు అనుకో పద్మిని, నెక్స్ట్ లెవెల్. అసలు అడుగు కూడా పెట్టడానికి లేదు. ఇప్పుడు అరుణాచలంలో ఎలాగ లక్షల మందో, గానగాపురంలో కూడా మొత్తం తెలుగువారే. లక్షల సంఖ్య అని చెప్పుకోవచ్చు అన్నమాట. పౌర్ణమికి లక్షలే. ఏంటక్క 2 ఏళ్ల క్రితం మనం చేసినప్పుడు యాత్ర అప్పుడు నార్మల్. ఇప్పుడైతే ఆ రోజు రావద్దని చెప్పేస్తున్నారు గుళ్ళో వాళ్ళు. దర్శనాలు ఉండవు, అభిషేకాలు ఉండవు, ఏమీ ఉండవు ఆ రోజు. ఓన్లీ దర్శనం, అది కూడా తోసుకుంటా దర్శనం. అంటే అంతటి పవర్ఫుల్ అన్నమాట. పవర్ అనేది అలా ఉంది గానగాపురంలో. స్వామి చెప్పారు కదా అలా. అంటే గురువు యొక్క పవర్ చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని నేను కంపేర్ చేస్తానంటే, గురువు అంత పవర్ఫుల్ అని. ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఇంకో 10 మందికి చెప్తున్నారు, ఇంకో 10 మంది వెళ్తున్నారు, కోరికలు అవుతున్నాయి అన్నమాట. అలా కోరికలు నెరవేర్చుకునే రోజే ఈ గురు పుష్యమి యోగము, గురువారము.
పౌర్ణమి ఎవరైతే మిస్ అయ్యారో ఈ రోజును కూడా ఉమ్. ఇలాంటి గురుక్షేత్రాల్లో ఉండి ఉమ్. చక్కగా పూజించుకొని అభిషేకాలు చేసుకొని ఉమ్. అక్కడ స్తోత్రాలు చేసుకొని అక్కడ పారాయణాలు చేసుకొని ఉమ్. సద్వినియోగం చేసుకోవాల్సిన రోజు. ఉమ్. అలాగే గురు మంత్రాన్ని పఠించుకుంటూ మీది ఏదైతే అభిష్ట సిద్ధి కలగాలని మీ సంకల్పం ఏదైతే నెరవేరాలని ఉంటుందో ఆ రోజు ఈ గురు మంత్రాన్ని జపించుకోవాల్సిన రోజు. ఉమ్. గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు. అంటే ఇప్పుడు మనకి భౌతికంగానే ఉన్నారు ఒక గురువు, మనల్ని ఉమ్. లీడ్ చేస్తున్నారు లైఫ్ ని అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి. పొందాలి. ఉమ్. నీకు దగ్గరలో ఉంటే వెళ్ళి కలవాలి. ఉమ్. ఆయనకి ఉమ్. చక్కగా పళ్ళు పువ్వులు గురు పూజ పాద పూజ పాద పూజ. చేసుకొని పాద పూజ చేసుకొని గురువు యొక్క ఆదేశాన్ని గురువు యొక్క విషయము ఉమ్. ఆయన చెప్తున్న అంటే ఆయనైనా ఆవిడని ఎవరైనా కానీ గురువు చెప్తున్న విషయాన్ని మనం పట్టుకోగలగాలి. ఏం చెప్తున్నారు గురువు, నిన్ను ఏ విధానంగా ఉండమంటున్నారు, ఉమ్. ఏ విధంగా కూర్చోమంటున్నారు, ఉమ్. ఏ విధంగా నిన్ను జీవితంలో ముందుకెళ్ళమంటున్నారు అని తెలుసుకోవాల్సిన రోజు ఈ రోజు. Right. అలా గురువుని పూజించుకోవాల్సిన రోజు, Right. గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిన రోజు. అయితే కొంతమంది అడుగుతారక్క, అంటే స్పెషల్ డే కదా మేము ఈ రోజు కార్ కొనుక్కోవచ్చా, లేకపోతే బంగారం అయితే కారు సూపర్ గా కొనుక్కోవచ్చు. ఉమ్. గురువుకి సంబంధించి ఏంటి బంగారమే. కొనుక్కోవచ్చు కదా. బంగారం చక్కగా కొనుక్కోవచ్చు, ఉమ్. కార్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉమ్. శుభముహూర్తాలు లేదంటే ఇవన్నీ కూడా ఉమ్. మీరు శుభంగా ఒక ఆఫీసులు స్టార్ట్ చేయాలన్నా, ఉమ్. ఆఫీసులు స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా, కొత్త ఆఫీసులోకి వెళ్దాం అనుకుంటున్నాము, మేము ఈ రోజు పూజ చేసుకోవచ్చు అంటారు, అలాంటివి చేసుకోవచ్చు. రైట్. షాపుల్లో కూడా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఆ రోజు పూజ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. ఆ రోజు సూర్యోదయం నుంచి 3:55 మధ్యాహ్నం 3:55 వరకు కూడా ఈ యోగాలు ఉన్నాయి. సో చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. చక్కగా చేసుకోవచ్చు రైట్. అందరు కూడా. ఆ మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని అందరూ కూడా చదువుకుంటే రైట్. ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది, మీ అభిష్ట సిద్ధి కూడా కలుగుతుంది. తప్పకుండా. ఒకసారి మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓం పరబ్రహ్మ పరమాత్మనే ఓం నమః. ఉత్పత్తి స్థితి ప్రళయకారాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ కౌతుకాని దర్శయ దత్తాత్రేయాయ నమః. తంత్రాని సిద్ధిం కురు కురు స్వాహ. అద్భుతం. ఇవ్వు నాయనా మాకు ఉమ్. అని కోరుకుంటున్నాం అన్నమాట. ఉమ్. అయితే ఈ మంత్రం జపించటం వల్ల బుద్ధి శాస్త్రస్తంభన, ఉచ్చాటన, విద్వేషణ, ఉమ్. వశీకరణ మొదలగు గురించి అన్నిటి గురించి కూడా ఈ మంత్రం Beautiful. వల్ల సిద్ధిస్తుంది అనమాట. ఉమ్. ఇంకొకసారి చెప్తాను ఉమ్. ఈ మంత్రాన్ని. ఉమ్. ఓం పరబ్రహ్మ పరమాత్మనే ఓం నమః. ఉత్పత్తి స్థితి ప్రళయకారాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ కౌతుకాని దర్శయ దత్తాత్రేయాయ నమః. ఉమ్. తంత్రాని సిద్ధిం కురు కురు స్వాహ. ఎన్నిసార్లు చేయమంటారు? 108 సార్లు చేయమంటాను ఉమ్. తమ్మిని. ఉమ్. మాకు 108 సార్లు కుదరదనే వాళ్ళు 11 సార్లు చేసుకోవచ్చు, 27 సార్లు చేసుకోవచ్చు, 54 సార్లు చేసుకోవచ్చు, 108 సార్లు చేసుకోవచ్చు. అద్భుతం అక్క. చాలా చాలా పవర్ఫుల్ గా ఈ మధ్యన మొన్న అంటే 27 రోజుల క్రితమే మరి పుష్యమి నక్షత్రం ఒక రౌండ్ అయ్యేసరికి 27 days కి అయిపోతాయి కాబట్టి లాస్ట్ టైం పుష్యమి నక్షత్రం కూడా గురువారమే వచ్చింది, ఈసారి కూడా గురువారమే ఈ వచ్చింది. గురు పుష్యమి యోగం ఒక చిన్న చెప్తాను నేను. ఉమ్. ఒకరింట్లో పూజ చేసాం మనం వెళ్ళి, ఆ గురు పుష్యమి యోగం రోజే సిద్ధమంగళ స్తోత్రం అవును, మనం అప్పుడు చేసాము. కదా గుర్తుంది నాకు. గుర్తుంది కదా, 108 హౌసెస్ 108 హౌసెస్ అయిపోయి మళ్ళీ మనం సెకండ్ రౌండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఆ సెకండ్ రౌండ్ లో చేసిన ఇంట్లోనే గురు పుష్యమి యోగం రోజు కరెక్ట్ గా ఆ ముహూర్తంలో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, గురు పుష్యమి యోగం వాళ్ళ ఇంట్లో పూజ చేసిన తర్వాత 4 years నుంచి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇల్లా ల్యాండ్ ల్యాండ్ పెండింగ్ లో ఉండేది 4 years నుంచి రిజిస్ట్రేషన్ అయ్యింది. బా. తర్వాత వాళ్ళకి ఉద్యోగంలో హైక్ వచ్చింది, బా. చాలా చక్కగా పెద్ద హైక్ వచ్చింది. అలాంటి యోగం ఇది. అంటే ఆ ముహూర్తంలో మనం చేసే పూజకి స్తోత్రానికి కూడా అంత పవర్ ఉంటుంది. వాళ్ళ పుష్యమి యోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.